అందువల్ల మనం నిజంగా రామాయణం గురించి ఒక్కసారి స్టార్ట్ చేస్తే అది అసలు అయిపోదు. అందులోని ఘట్టాలు, కాండాలు ఇవన్నీ అలా వెళ్తూ ఉంటాయి. అయితే శ్రీరామనవమి గురించి మాట్లాడుకున్నాం. ప్రత్యేకంగా దేవాలయాల్లో కళ్యాణాలు చేస్తూ ఉంటారు. మరి ఇంట్లో పూజ చేసుకోవాలంటే ఎలాంటి విధానాన్ని పాటించాలి? అది వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఉంటాయండి. అయితే సంప్రదాయాలు అనుసరించి ఒకరు శివ పూజ చేస్తారు, ఒకరు ఆంజనేయ పూజ చేస్తారు, ఒకరు అమ్మవారి పూజ చేస్తారు, దేవి పూజ చేస్తారు, తర్వాత విష్ణుమూర్తిని పూజిస్తారు, కృష్ణుని పూజిస్తారు. ఎందుకంటే ముక్కోటి దేవతలు. ఎందుకంటే మనకు ఎక్కడున్నాడు భగవంతుడు అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే గీతాచార్యులు ఏమంటారంటే, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అనేటటువంటి. అంటే దీంట్లో అర్థం ఏంటి అని అంటే, భగవంతుడు సర్వప్రాణుల హృదయంలో ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఎక్కడున్నాడు దేవుడు అంటే, తల్లిలో ఉన్నాడు, తండ్రిలో ఉన్నాడు, బాలునిలో ఉన్నాడు, వృద్ధునిలో ఉన్నాడు, ఈ ఆవులో ఉన్నాడు, ఏనుగులో ఉన్నాడు, సింహంలోనూ ఉన్నాడు, ఎలుకలో ఉన్నాడు, చీమలో ఉన్నాడు, ఏనుగులో ఉన్నాడు. సర్వాంతర్యామి అనే పిల్లలు ఆటలు ఆడుతూ ఒక మాట ఉపయోగిస్తారండి. కంకర్ కంకర్ మే శంకర్ హై అంటే రాయి రాయిలో పరమాత్మ ఉన్నాడు. అణువు పరమాణువులు అంతటా కూడా భగవంతు వ్యాప్తమై ఉన్నది అనేటిది. కాబట్టి భగవంతుడికి దండం పెట్టుకోవడం అని అంటే, ఈ మొహం కడుక్కొని స్నానం చేసి బయటికి వచ్చేసి అలా దండం పెడితే సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుంటారు చాలామంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి లేదా కిటికీల నుంచి అయినా పెడితే అర్థం ఏంటి, ఆ సూర్యనారాయణమూర్తిలో విష్ణుమూర్తిని చూస్తున్నారు, లేకుంటే త్రిమూర్తులను చూస్తున్నారు. నిజంగా ఏమిటంటే సనాతన ధర్మంలో లేదా ఈ హిందూ ధర్మం అనేటటువంటి దీంట్లో సృష్టి అంతటా కూడా ఒకే పరబ్రహ్మ ఉన్నాడు. ఆ ఒకే పరబ్రహ్మాన్ని త్రిధా విభక్తంగా చూస్తూ వచ్చాం మనం. అంటే 3 విభాగాలుగా చేస్తూ వచ్చాం. అంటే మనము అని అంటే మన పూర్వీకులు అంటే ఎవరు? ఋషులు, మునులు, వాళ్ళు మేధావులు అయినటువంటి వాళ్ళు. ఏమిటి 3 విధాలుగా వాళ్ళు చూసింది? సృష్టి చేసింది ఒకరు, సృష్టి నిలిపింది ఒకరు, సృష్టిలో చెడు ఉన్నట్టయితే దాన్ని దూరం చేసింది ఒకరు. కర్త, భర్త, హర్త. కర్త బ్రహ్మ, భర్త అంటే నిలిపినటువంటి వాడు విష్ణువు, హర్త అంటే సంహరించినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని. కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కరు కారండి. బ్రహ్మ నాలుక మీద వాణి అమ్మవారు ఉన్నారు, శారదామాత ఉన్నది, భారతి, శారద, వాణి అని ఆయనతో పాటు అమ్మవారు ఉంటారు. ఆ తర్వాత విష్ణు ఎద మీద అమ్మవారు ఉంటారు, మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఆ తర్వాత పరమేశ్వరుని సగభాగంలో అమ్మవారు ఉంటారు. ఆ అమ్మ శ్రీవాణి ఏ పేరుతో అమ్మను పిలుచుకున్నా కానీ గిరిజ ఆమె. పార్వతి, ఉమా, మహేశ్వరి, చండి, ఉమ అనేటటువంటి ఎన్ని పేర్లతో పిలుచుకున్న లలితా సహస్రనామాల్లో 1000 పేర్లు అమ్మవారి. కాబట్టి శక్తి స్వరూపిణి పార్వతి. కాబట్టి ఆ విధంగా 3 దేవతలు, 3 అమ్మగారులు. కాబట్టి ఇది వాళ్ళను వర్ణించేటటువంటి సందర్భంగా నన్నయ్య భట్టు శ్రీవాణి గిరిజా స్థిరాయ దదతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేతత్రయమూర్తయ స్త్రీపురుషా సంపూజితావస్సురైః భూయాసు పురుషోత్తమ అంబుజభవ శ్రీకంధరాశ్రయసే. శ్రీ వాణి గిరిజ అన్నాడండి మొదట. శ్రీ లక్ష్మీ అమ్మవారు, వాణి సరస్వతి అమ్మవారు, గిరిజ పార్వతి అమ్మవారు. చివరిలో పురుషోత్తమ అంబుజభవ శ్రీకంధర అని 3 పదాలు ఉపయోగించాడు. పురుషోత్తమ శ్రీ మహావిష్ణువు, అంబుజభవ కమలమున పుట్టినటువంటి వాడు బ్రహ్మ, శ్రీకంధర నీలగలుడు నీలకంఠుడు పరమేశ్వరుడు శివుడు. కాబట్టి చూడండి, 3 అమ్మలను 3 అయ్యలను ఈ విధంగా ప్రార్థించి నాకు శక్తినివ్వండి, మీరు శ్రేయస్సు కలిగించండి. వ్యక్తికి కాదు, కుటుంబానికి కాదు, సమాజానికి కాదు. విశ్వశ్రేయ కావ్యం ఇది భారతీయుల యొక్క లక్ష్యం అండి. అంటే ప్రపంచానికి అంతటికి శ్రేయస్సు కలగాలి కావ్యం ద్వారా అని. రామాయణం కూడా ఆ విధంగా ప్రపంచానికి శ్రేయస్సు కలిగించేది అనే ఉద్దేశంతో వాల్మీకి కవిచంద్రులు, వాల్మీకి మహాముని ఆ విధమైన భావనతోటే రామాయణాన్ని మనకు అందించారండి.